వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, మనం చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి అనుకుంటే డెఫినెట్గా ఏంటంటే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. దట్ హెల్ప్స్ అండ్ మోటివేట్స్ మీ. ముందుగా ఏంటంటే మనం ఈరోజు సెషన్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ప్రీవియస్గా మనం ఒక రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ అనేది ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళింది, అక్కడ సెల్లర్స్ ఉన్నారు, మళ్ళీ వచ్చేసరికి ఇదే రెసిస్టెన్స్కి వెళ్ళింది. దాని తర్వాత ఈ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది తీసుకుంటుంది. దీన్నే సింపుల్గా మనం బ్రేక్అవుట్ అంటాం ఫ్రెండ్స్, ఓకేనా. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ సపోర్ట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ దగ్గర కిందకి వెళ్ళిపోయిందంటే డౌన్ ట్రెండ్ అనేది జరిగిందనమాట. అయితే దీన్ని మనం ఏమంటామంటే బ్రేక్ డౌన్ అంటాం. కిందకి వెళ్ళేదాన్ని మేము బ్రేక్ డౌన్ అంటాం జనరల్గా, అదేవిధంగా పైకి వెళ్ళేదాన్ని బ్రేక్అవుట్ అంటాం. బట్ అగైన్ ఫ్రెండ్స్, మార్కెట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రీటెస్ట్కి వస్తుంది అనమాట. మనం చాలాసార్లు విన్నాం ఇది కాన్సెప్ట్ అనేది. ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని బయర్స్ మళ్ళీ వాచ్ చేస్తుంటారు. డిప్ బయర్స్ కానీ డిస్కౌంట్ బయర్స్ కానీ వెయిట్ చేస్తుంటారు ఆపర్చునిటీ కోసం. ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా, అంటే ఈ పాయింట్ దగ్గరికి రావడం జరుగుతుందో ఇమీడియట్గా బయర్స్ యాక్టివేట్ అనేది అవ్వడం జరుగుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగి కిందకు వచ్చేసిందో ఫాస్ట్గా, సో ఇక్కడ స్టిల్ ఏంటంటే పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మార్కెట్ ఈ ప్రైస్కి వస్తుందో సెల్లింగ్ చేద్దామని. సో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, కొద్దిగా పైకి కూడా వెళుతుంది, అదేవిధంగా కొద్దిగా డిప్గా కూడా కిందకు వెళుతుంది. ఈ యొక్క కాన్సెప్ట్ని మనం బఫర్ కాన్సెప్ట్ అంటాం. నిన్న వీడియోలో ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి ఏం జరిగిందనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడాను నిన్నటి రోజున మనం మార్క్ చేసుకున్న లెవెల్స్. ఇందులో మనం ఏ లెవెల్స్ను కూడా డిలీట్ అనేది చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ప్రీవియస్గా స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్, ఓకే. ప్రీవియస్గా మనకి ఇది ఆబ్వియస్గా రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే బ్రేక్అవుట్ అనేది అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత బట్ ఏంటంటే టైం అనేది లేదు. నిన్న ఆల్మోస్ట్ 3 o'clock బ్రేక్అవుట్ అయింది. డైరెక్ట్గా ఏం చేశారంటే ఒక 200 పాయింట్లు ప్లస్ గ్యాపప్ అనేది చేశారనమాట. బట్ యాక్చువల్గా ఏంటంటే బ్రేక్అవుట్ ఇంట్రాడేలో అంత ప్రాఫిటబుల్ కాదేమో. బట్ ఎవరైతే ఓవర్ నైట్ ట్రేడ్ తీసుకుంటారో, లైక్ ఏంటంటే బై టుడే సెల్ టుమారో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్స్ కనిపించినప్పుడు ఏంటంటే బీటీఎస్టీ ఎస్టీబీటీ అనేది చేసుకుంటారు. ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం తర్వాత ఫ్రెండ్స్, ఓకే. ఈ పాయింట్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. చూడండి, మనకు బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు అక్కడ నుంచి కూడా మార్కెట్ స్లిప్ అవుతుంది. ఇది 15 minutes టైం ఫ్రేమ్లో దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మనకి దాని తర్వాత ఫ్రెండ్స్ మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ యొక్క లెవెల్ని వాచ్ చేస్తూ ఉన్నాం. ఏది 41,720, 680. మార్కెట్ ఆ లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, అక్కడ ఏదన్నా సపోర్ట్ తీసుకుంటుందా, అక్కడికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ దేని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటే బెటర్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ అనేది చూడండి ఈ పాయింట్లో స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది బఫర్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నప్పుడు ఆ పాయింట్కి కొద్దిగా ఇవతల ఒక బఫర్ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనకి అదే పాయింట్ దగ్గర సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా తీసుకోదు. దీన్నే మనం బఫర్ జోన్ అంటాం, సింపుల్గా ఏంటంటే జోన్స్ అంటాం. ఎనీహౌ ఫ్రెండ్స్, మన ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఏం చేశారంటే బయర్స్ అనేవాళ్ళు రికవర్ చేశారు. అట్లీస్ట్ ఏంటంటే మనం దీన్ని రికవర్ అనుకుందాం. ఎందుకు అనుకోవచ్చు అంటే అంత అగ్రెసివ్గా బయింగ్ అయితే కనిపించట్లేదు ఈ క్యాండిల్లో, బట్ రికవర్ అయితే చేశారు. హయ్యర్ లెవెల్స్లో ఎవరైనా షార్ట్ చేసి ఉంటే. బట్ స్టిల్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఏ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మోరోవర్ మనం లాంగ్ ఎంట్రీకి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకు సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ మేబీ కిందకి వెళ్ళొచ్చు, మేబీ ఇక్కడే ఉండొచ్చు, లేదంటే పైకి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే మనం దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. ద రీజన్ ఏంటంటే ఇక్కడ లింక్ అయి ఉందన్నమాట. ఆ రీజన్ అనేది ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చర్ దగ్గర లింక్ అయ్యింది కాబట్టి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి
ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాం, మార్కెట్కి ఎగనెస్ట్గా వెళ్ళాలి. మార్కెట్ ఎందుకంటే ట్రెండ్ అవుతుంది నీట్గా లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ, బట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్స్ యొక్క పార్టిసిపెంట్స్ యొక్క యాక్టివిటీ ఎలా ఉందని చెప్పేసి. ఆబ్వియస్గా దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, దెర్ ఈజ్ నో డౌట్ హెవీ సెల్లింగ్ క్యాండిల్, ఇది మార్బోజు క్యాండిల్. బట్ దాని తర్వాత మనకి ఇమీడియట్గా రిజెక్షన్ జరిగింది ఫ్రెండ్స్. చూడండి స్మాల్ క్యాండిల్ అంటే ఏం చేశారంటే సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ వచ్చారు. బట్ దాని తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ బయర్స్ వచ్చారు, మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక జోన్ బ్రేక్ డౌన్ కానీ లేదంటే బ్యూటిఫుల్ క్యాండిల్ కానీ ఫార్మేషన్ అనేది జరగలేదు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ హానెస్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్. ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే మేబీ కనిపించట్లేదు అనుకుంటా, జూమ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసరికి న్యూట్రల్ అయిపోయింది. అదేవిధంగా కింద నుంచి ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వస్తుంది కదా, లోవర్ సైడ్ విక్స్, అవి కూడా ఇద్దరు కూడా న్యూట్రల్ అయ్యారు. ఎందుకంటే చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో పైకి వెళ్ళాడు కిందకి వెళ్ళాడు, ఎగ్జాక్ట్గా అదే పాయింట్ దగ్గర క్లోజింగ్ అనేది ఇవ్వటం జరిగింది. నౌ ఏంటంటే ఎయిదర్ సైడ్ మూమెంట్ అనేది జరగవచ్చు, మనం వాచ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. లెట్స్ సీ ఏం జరిగింది అనేది చూద్దాం ఒకసారి. సో వావ్, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ మూవ్ అనేది మనకి వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సేమ్ థింగ్ని మనం ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో కానీ అటు లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకొని చూస్తే ఇనీషియల్గా ఫ్రెండ్స్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఏంటంటే అబ్జర్వ్ చేస్తే మనం ట్రిపుల్ బోటం అనేది క్రియేట్ అయింది. సో దీన్ని మనం ట్రిపుల్ బోటం అనుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. ఓకే, లోవర్ టైం ఫ్రేమ్స్లో అనుకోవచ్చా? యా, ఇది చూడండి రిజెక్షన్ జరిగింది, ఇక్కడ సెల్లింగ్ జరిగింది, కానీ న్యూట్రల్ బుల్స్ అనేవాళ్ళు వచ్చారు. మళ్ళీ ఏం చేశారు, ఇదే జోన్కి వచ్చారు, సెల్లింగ్ జరిగింది, న్యూట్రల్ అయింది, బయర్స్ వచ్చారు. దాని తర్వాత బయింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎనీహౌ ఏంటంటే మనం జోన్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క జోన్ అనేది అప్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. ఎనీహౌ 1, 2, 3 ట్రిపుల్ బోటం అనేది ఫార్మేషన్ జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక స్మాల్ బ్రేక్అవుట్ లెవెల్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఆ బ్రేక్అవుట్ లెవెల్ని కూడా మనం ఒకసారి డ్రా చేసుకుందాం. సో ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ ఇదే జోన్లో రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ఓకే, పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ అనేది తీసుకోలేదు. నా ఏంటంటే మనం ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు, దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ అనమాట. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ రెండింటిని కలుపుతూ డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక స్క్వీజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, దిస్ ద వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనమాట. ట్రయాంగిల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇదేంటంటే ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ఒకవేళ ఎంట్రీ తీసుకోగలిగితే, అండ్ ఆఫ్ కోర్స్ 1730 నుంచి 780 అంటే దగ్గర ఫ్రెండ్స్ మనకి 50 పాయింట్స్ మూవ్ అనేది వచ్చింది. ఓకే, సో ఎట్ ద మనీ ఆప్షన్ తీసుకుంటే మనం ఒక 25 పాయింట్స్ అనేది మనం అట్లీస్ట్ గెయిన్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ 20 పాయింట్స్, ఎందుకంటే ఈరోజు థీటా డీకే అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ యొక్క లెవెల్ని మనం వాచ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్యాండిల్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిల్. నెక్స్ట్ టైం మీకు ఈ క్యాండిల్ కనిపించినప్పుడు ఎదుర్ సైడ్ మూవ్ అనేది అంటే కన్సోలిడేషన్ తర్వాత మ్యాక్స్ ఏంటంటే ఈ కన్సోలిడేషన్ తర్వాత ఎదుర్ సైడ్ మూవ్ అనేది ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఏం చేశారు, ఇమ్మీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఒకవేళ ఫ్రెండ్స్ మన కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలి 5 minutesలో అంటే డెఫినెట్గా ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెడతాం. బట్ ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాండిల్. జనరల్గా ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనం ఏదర్ కొద్దిగా డిప్లో తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది కొద్దిగా లార్జర్ రిస్క్ అనేది ఉంది అన్నమాట. దగ్గర 80 to 90 పాయింట్స్ మూవ్ అనేది ఉంది ఇందులో. ఓకేనా, సో ఎంత పెద్ద దాని మీద మనం ఎంట్రీ తీసుకోవడం, ఈ కింద స్టాప్ లాస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్. ఒకవేళ మీరు 2 lot ట్రేడర్ అయితే ఒక లాట్ ఇక్కడ ఇనిషియేట్ చేయొచ్చు, పుల్ బ్యాక్లో ఒకటి తీసుకోవచ్చు. దెన్ ఏంటంటే యావరేజ్ కాస్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట మీకు. సో దెన్ ఇట్ ఈస్ ఏ గుడ్ రిస్క్ రివార్డ్. జోన్లోకి అయితే ఇంకా రాలేదు. ఎస్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ అయితే జోన్లోకి రావడం జరిగింది. బట్ ఇమీడియట్గా ఏంటంటే మళ్ళీ రియాక్షన్ అనేది చూసాం. ఓకే, సో ఒకవేళ మనం ఈ యొక్క క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే ఇదేమైందంటే ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్గా బ్రేక్ డౌన్ అయిపోయింది ఈ పాయింట్ దగ్గర. ఓకేనా, ఇక్కడేమో లాట్స్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసింది, ఏది ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో రెసిస్టెన్స్ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సేమ్ నిన్న మనం 15 minutes క్యాండిల్లో అనుకున్నాం కదా, డౌన్ సైడ్ గేట్స్ అనేది ఓపెన్ చేయలేదు, ఇక్కడ క్లోజ్ చేసేసారు. మార్కెట్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఏంటంటే సైడ్ వేస్లో ఉంటాం, లేదంటే యూటర్న్ తీసుకోవడం. ఓకేనా, బట్ ఈ కేసులో కూడా మళ్ళీ రిజెక్ట్ చేశారు. బట్ ఎనీహౌ ఏంటంటే మళ్ళీ షూటింగ్ స్టార్ వచ్చేసింది. ఓకే, ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఒకవేళ
సెకండ్ టైం మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్గా ఈ యొక్క క్యాండిల్ మీద మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే, బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ టైం చాలా టైం స్పెండ్ చేసింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం ఫోకస్ అనేది పెట్టుకోవడం ఉత్తమం అనమాట. అంటే చాలాసేపు స్పెండ్ చేసింది నిన్న, లైక్ 15 మినిట్స్ క్యాండిల్లో మనం చూసుకుంటే దగ్గర దగ్గర 75 మినిట్స్ స్పెండ్ చేసింది ఒక జోన్లో, ఏది 41,500 జోన్లో. అక్కడ నుంచి ఏం చేసిందంటే పైకి వెళ్ళింది అనమాట. ఆ యొక్క మొమెంటంలోనే మనం ఉండగలిగితే దట్ విల్ బీ గుడ్. ఓకేనా, యా. ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్లో మనకి ఒకవేళ ఎంట్రీ తీసుకున్న దిస్ ఇస్ ద స్టాప్ లాస్ పాయింట్ ట్రిగ్గర్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే డౌన్ సైడ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా రావడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇంకా ఇక్కడ సపోర్ట్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది, దాంట్లో ఉన్న స్ట్రెంత్ అనేది అయిపోయింది. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం ఒకవేళ మళ్ళీ మార్కెట్ అనేది లోవర్ లోస్ క్రియేట్ చేస్తూ వస్తుంది కాబట్టి ఎలా ఉందంటే ఒక ట్రెండ్ లాగా ఇలా వస్తుందన్నమాట. ఓకే, సో ఈ పాయింట్స్ని మనం క్యాప్చర్ చేయడం కొంచెం రిస్కీగానే ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఇండెసిషన్, షూటింగ్ స్టార్, మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ కాబట్టి మేబీ ఈ క్యాండిల్ కింద మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. బట్ ఇదేంటంటే అంత స్ట్రాంగ్ పర్ఫెక్ట్ క్యాండిల్ కాదు. మనకి ఇక్కడ చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్ క్యాండిల్ కాదు, బట్ వర్కౌట్ అయింది. అంటే వోల్టైలిటీ క్యాండిల్, సేమ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. మేబీ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర కూడా మనం ఏదైనా రిస్క్ చేయాలనుకుంటే కూడా రిస్క్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూద్దాం. మార్కెట్ అయితే కిందకి వెళ్ళింది కాబట్టి ఎనీహౌ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా కిందకి వెళ్ళింది. ఓకే, యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మార్కెట్ స్ట్రక్చర్ చూసే విధానం. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.